నో పీరియడ్స్ ఎప్పుడు అంటాము? ఆబ్వియస్లీ పీరియడ్స్ రాకపోతే నో పీరియడ్స్ అంటాము. ఎప్పుడెప్పుడు పీరియడ్ రాదు? మెనార్కి రాకముందు, ఫస్ట్ టైం పెద్ద మనిషి కాకముందు పీరియడ్స్ రావు, మెనోపాజ్ వచ్చిన తర్వాత, అండ్ అఫ్ కోర్స్ ప్రెగ్నెన్సీ. ఈ మూడైతే అందరికీ తెలుసు, మెనార్కి, మెనోపాజ్, ప్రెగ్నెన్సీ. అదర్ సిచ్యువేషన్స్లో ఎప్పుడు పీరియడ్ రాకపోవచ్చు? బర్త్ కంట్రోల్ పిల్స్ ఆపకుండా వేసుకున్నా, మైరినా అని ఒక డివైస్ ఉంటుంది కాంట్రసెప్టివ్కి, అది యూట్రస్లో ఇంప్లాంట్ చేసుకుంటే దాంతో కూడా రాదు. కాంట్రసెప్టివ్ ఇంజెక్షన్స్ ఉంటాయి, 3 monthsకి ఒకసారి తీసుకుంటాము, డెపో ఇంజెక్షన్స్ అంటాము, అది దాంతో కూడా రాదు. విపరీతమైన స్ట్రెస్, విపరీతమైన వెయిట్ లాస్, ఇంటెన్స్ ఎక్సర్సైజ్, కిలోమీటర్ రోజు పరిగెత్తటం, ఇలాంటివి చేసినప్పుడు పీరియడ్ ఆగిపోతుంది. ఆర్ యంగ్ ఏజ్లో కూడా ఎగ్జన్ని అయిపోతాం, ప్రిమెచ్యూర్ మెనోపాజ్ అంటాం, అట్లా కూడా ఆగిపోతుంది. కొంతమందికి వేరే ఏదైనా క్యాన్సర్ కోసము కీమోథెరపీ కానీ రేడియోథెరపీ కానీ తీసుకుంటే వాళ్ళకు కూడా అండాశయాల్లో ఫాలికల్స్ అయిపోయి వాళ్ళకు కూడా పీరియడ్ ఆగిపోతుంది. ఇన్ కేస్ పీరియడ్ రాకపోతే గైనకాలజిస్ట్ని ఎప్పుడు చూడాలి? మాక్సిమం 3 months వెయిట్ చేయండి, ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోండి, రాకపోతే మాత్రం తప్పకుండా గైనకాలజిస్ట్ని సంప్రదించండి.